హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇది పండగ రోజు వీడియో అనమాట. ముక్కనుమ. ఈరోజు ముక్కనుమ కదా, ముక్కనుమ శుభాకాంక్షలు అండి. పండగ రోజు అయితే మా ఇంటి దగ్గర పండగ చేసుకున్నాము. పొద్దున్నే పండగ చేసుకున్నాము. పెద్దలకి అంటే మా అత్తగారికి, మా అమ్మకి చీర సారీ పెట్టి వాళ్ళ పేర్లు చెప్పి, పూర్వీకుల పేర్లు చెప్పి, అలాగే పేరంటాళ్ళకి తాంబూలం అయితే పంచుకున్నామండి. పొద్దున్నే అయితే ఇంకెలాగా పరమాన్నం, గారెలు చేశాను. ఇంకా ఎక్కువ పిండి వంటలు ఏం చేయలేదులే, కానీ పొద్దున్నే అయితే ఇవి చేశాను పూజ కాడికి. ఇంక ఇవి చేసి నేను పూజ అయితే చేసుకున్నానండి. ఇది మాది పొట్టు మినపప్పు అనమాట. ఇది మా చేలో పండిన మినుములు అనమాట. ఇవి మినుములతోనే ఇంకా మేము బయటికి ఎక్కడికి తీసుకెళ్ళాం అనమాట. ఇవి బద్దాడించడానికి కూడా మా దగ్గరే తిరగలు ఉంటుంది కదా, పూర్వీకులది ఎప్పుడుదో 3 తరాల నాటి తిరగలు అయితే మా దగ్గర ఉందన్నమాట. ఇంకా దాంతోనే తిప్పితే ఇది బద్ద అయిపోద్ది అనమాట. ఇంకా ఆ బద్దలనేమో నానబెట్టుకుని ఇలాగా అంటే ఎక్కువసేపు నానబెట్టామనుకోండి కాస్త గారెలు మెత్తగా ఉంటాయి, అలాగే కరకరలాడుతూ కూడా ఉంటాయండి. దీంట్లో కాస్త అంతా బొంబాయి రవ్వ కలుపుకుంటే మాత్రం భలే కరకరలాడతాయండి, భలే టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇది బరువు పనులు చేసే వాళ్ళకి కానీ పిల్లలకు కానీ భలే హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇంకా దీంతో ఈ పొట్టు మినపప్పుతో ఆయకుడు వేసుకున్నా కూడా, ఆయకుడు అంటే అందరికీ తెలియకపోవచ్చేమో, మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మన పూర్వీకులకైతే ఆయకుడు అంటే బాగా తెలుసుద్ది. ఆయకుడు అంటే ఏం లేదండి, ఇది పప్పు నానబెట్టుకుని కచ్చపచ్చగా కడిగేసి మెత్తగా గారెల పిండిలాగా రుబ్బుకుని దాన్ని ఒక తపాలాకి వాసన కట్టి, అంటే ఒక క్లాత్లో కొంచెం గుంట పడేలాగా కట్టాలన్నమాట క్లాత్. ఆ క్లాత్లో ఈ పిండి వేసి పైన మూత పెట్టి ఆవిరి కొన్ని అంతకుముందే ఒక తపాలలో నీళ్లు పోయాలన్నమాట. ఆ తపాలాకి ఈ క్లాత్ కట్టి దాంట్లో పిండి వేసి దానిపైన మూత పెట్టి, అంటే ఆవిరితో మగ్గబెట్టాలన్నమాట. ఆయిల్ ఏం లేదు దీంట్లో, ఆవిరితో మగ్గబెట్టుకుని ఇలా చేస్తే మాత్రం బరువు పనులు చేసేవాళ్ళకి, అంటే పొలం పనులు చేసేవాళ్ళకి, కొంచెం బరువు పనులు చేసే వాళ్ళకైతే భలే హెల్దీ ఫుడ్ అండి. నేనైతే కొద్దిగా గారెలు అయితే వేసేసాను ఒక పూటకి. అంటే పండగ అవ్వంగానే ఆకలి మీద ఉంటారు కదా, అప్పుడు తల ఒక 5-6 ఒక 10 గారెల దాకా వస్తేలే. అంటే ఇంకా నేను ఎక్కువ అయితే వేయట్లేదండి, పూజ పని ఉంది కదా, ఇంకా కావాలంటే తర్వాత వేసుకోవచ్చులే అన్నట్టుగా, ఇంకొక పూట వేసుకోవచ్చులే నిలవ ఉండేటట్టుగా, మళ్ళీ ఈ పూట ఆ పూట తినడం ఎందుకులే అన్నట్టుగా సరిపడా అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేను మీకు చెప్తున్నాను అనమాట, ఇంకా వాయిస్ కరెక్ట్గా లేదులే, చుట్టుపక్కల శబ్దం బాగా ఉందలే అని చెప్పి నేను ఆ వాయిస్ ఆపేసేసి ఇంకా తర్వాత అయితే వాయిస్ ఇస్తున్నానండి. గారెలు అయితే భలే బాగా వచ్చినాయి అనమాట. ఈసారి అయితే మాత్రం నూనె అస్సలు పీల్చలేదండి. నూనె పీల్చుకోకుండా నేను ఏం చేశానంటే, అదే బొంబాయి రవ్వ కలిపాను కదా, ఈ బొంబాయి రవ్వ కలపటం వల్ల ఏమో కానీ నాకు బాగా వచ్చినాయి. ఈసారి అయితే బాగా వచ్చినాయి. ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి. పూజ కాడైతే యథావిధిగా పూజ చేసుకుని తాంబూలం, పరమాన్నం, గారెలు పెట్టాను. అలాగే ఇది పితృదేవతల పండుగ అంటారండి, మాకైతే ఆనవాయితీ అనమాట. పూర్వీకులకి అంటే మన పూర్వీకులు ఎవరైనా ఇలాగా పుణ్యస్త్రీ వాళ్ళకైతే స్పెషల్గా వాళ్ళకి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, చీర, జాకెట్ ముక్క ఇలాగా వాళ్ళకి తాంబూలం ఇస్తామన్నమాట. అంటే వాళ్ళ ఫోటో దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టుకుని వాళ్ళని తలుచుకుని నమస్కారం చేసుకుంటామన్నమాట. అలాగే ఇంకా వాళ్ళ పేరు చెప్పి పేరెంటాళ్ళని కూడా పిలుచుకుని వాళ్ళ పేరు చెప్పి తాంబూలం కూడా ఇస్తామన్నమాట. అలాగే ఇంకా ఆ వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇంకా చిన్న అత్తలు, పెద్ద అత్తలు, అలాగే పెద్దమ్మలు, పిన్నులు ఎవరైనా ఉంటే, ఒకవేళ అమ్మ పేరు చెప్పుకున్నాం అనుకోండి, ఒకవేళ అంటే మా అమ్మకి పెట్టుకున్నాను కదా, అమ్మ వరుస అయ్యేవాళ్ళు అంటే పిన్నులు, పెద్దమ్మలు ఇలాగా మనకి
కుటుంబ సభ్యుల్లాగా బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఇంకా వాళ్ళు కూడా తీసుకునేవాళ్ళు అయి ఉండాలి. ఇంకా వాళ్ళకి ఇచ్చి అంటే అమ్మలాగా భావించి వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళు స్వీకరించినట్టుగా అంటారా. నాకైతే మాత్రం అలాగా వాళ్ళు తీసుకునే వాళ్ళైతే ఎవరు లేరనమాట. అయితే వాళ్ళు తీసుకునేవాళ్ళు కూడా పుణ్యశ్రీ వాళ్ళు అయి ఉండాలి. ఇంకా అలా అయితే ఎవరు లేరనమాట. ఇంకా నేనే అయితే కట్టేసుకుంటానండి ఈ చీర. నేనే కట్టేసుకుంటాను. గారెలు అయితే అయిపోయినాయి. పండగ అయిపోయిందండి. ఇంకా గారెలు అయితే 4 అటు ఇటు తిరుగుతానే తినేసాననమాట. చాలా టేస్ట్‌గా వచ్చినాయి ఈసారి. మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా చుట్టుపక్కల అటు ఇటు శబ్దంగా ఉందనమాట. ఇంకా అదైతే చెప్పలేకపోతున్నాను. ఈ చుట్టుపక్కల వాతావరణం అయితే చూపిస్తున్నాను. ఇది 12 అయిపోయిందనమాట. నాకు పూజ అయ్యేసరికి 12 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాననమాట. రెస్ట్ తీసుకుని ఇంకా మళ్ళీ పిల్లలు ఏదైనా తింటారులే అనిపిస్తుంది. ఇంతవరకైతే మా అమ్మ ఉండంగా అయితే నిప్పు మీద పప్పు వేసేదాన్ని కాదు. ఇప్పుడైతే మాత్రం ఇంకా కూర్చుని కాసేపు విసుగైనా సరే విసుగులాగా భావించుకోకుండా కాస్త పిండి ఆడించుకొచ్చి అలాగే వాటికి కావాల్సినవి దినుసులు తెచ్చి అంటే కారం ఏదేదో పడుతుంది కదా, కారము వాము ఇంకా ఇవే ఏవో పడతాయి కదా, ఇవి కావాల్సినవి అన్నీ కూడా తెప్పించి ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా స్టార్ట్ చేసి కాస్త పెందలాడే అయిపోయిందిలే. కొన్ని 1 కేజీన్నర అయితే జంతికలు చేశాను. అలాగే 1 కేజీ అది కూడా 1 కేజీన్నర అయితే కజ్జికాయలు కూడా చేశాను. ఓకే. కొన్ని ఎన్నైనాయి అంటే ఒక స్టీల్ బిందెడైనయి జంతికలైతే. ఇంకా ఈ కజ్జికాయలు అయితే మాత్రం ఒక క్యానుడు నిండా అయినాయి అన్నమాట. ఇంకా చేసేటప్పటికైతే చాలా టైం పట్టిందండి. ఇంకా పిల్లలు కాస్త హెల్ప్ చేశారులే పిండి కలిపేటప్పుడు. ఇంకా కావాల్సినవి అందించడం, అలాగే ఈ జంతికలకి బొంబాయి రవ్వ, కొబ్బరి, పంచదార కలిపి వేయించడం, ఇలాగా కాస్త అయితే హెల్ప్ చేశారనమాట. ఇంకా నేనైతే పొయ్యి కాడ కూర్చున్నాను. ఈ వత్తడానికి కూడా జంతికలు వత్తడానికి కూడా నా చేతుల్లో ఓపిక లేకుండా ఉందన్నమాట. ఇంకా పిల్లలే పక్కన కూర్చుని ఒత్తారనమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఒత్తారండి. ఇంకా ఎలాగోలా ఈ సంవత్సరానికి పిండి వంటలు అయితే కంప్లీట్ చేశాను. నేను సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రోజు మాత్రమే ఇలాగ పిండి వంటలు అయితే చేస్తానండి. ఇంకొక రోజు అయితే కేదారేశ్వర స్వామి వ్రతానికి కూడా చేస్తాను ఇలాగా. ఇంకా ఇది అయ్యేసరికి అయితే ఈ పిండి వంటలు అయ్యేసరికి అయితే 8:30, 9 అట్లా అయిపోయిందనమాట. ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి పొయ్యి కాడ కూర్చుని అయిపోయినాయండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.